పక్కింటి అమ్మాయి మా ఇంట్లో ఇలా చేస్తుందనైతే మేమైతే అస్సలు అనుకోలేదండి. సో, హలో అండి. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, చూడండి మా పక్కింటి అమ్మాయి అయితే మా ఇంట్లో అయితే కేక్ అయితే ప్రిపేర్ చేశారు. సో, ఎలా వచ్చింది ఏంటనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. కేక్ చేస్తున్నప్పుడు ఏమేం జరిగింది ఏంటి అనేది చూడండి. సో, చూడండి ఇప్పుడైతే మనము ఇవన్నీ కేక్ కావాల్సిన ఐటెమ్స్ అండి. సో, ఏమేమి కావాలి బిస్కెటు, పాల ప్యాకెటు, ఈనో ఇంకా మైదా పిండి, షుగర్ పౌడర్ అవన్నీ అయితే కావాలండి. సో, చూడండి ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము. సో, షుగర్ అయితే తీసుకున్నామండి. షుగర్ కొలతలతో ప్రకారం తీసుకోవాలండి. 1 కప్ పిండి తీసుకుంటే 1 కప్ షుగర్ అన్నీ 1 కప్పు కానే వేసుకోవాలి. మనం షుగర్ అయితే పౌడర్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నామండి. సో, చూడండి పౌడర్ అయితే చేసేసుకున్నాం. మనమైతే ఇప్పుడు పిండిలో కలిపేసుకుందామండి. పిండి కూడా మనము 1 కప్ అయితే తీసుకున్నాము. ఇదైతే మైదా పిండండి. సో, చూడండి ఇప్పుడైతే మనము బిస్కెట్‌లు కూడా తీసుకున్నాము. హ్యాపీ హ్యాపీ బిస్కెట్‌లు అయితే తీసుకున్నామండి. ఇవి కూడా మనము మిక్సీ పట్టేసుకొని ఇందులోనే కలిపేసుకోవాలి ఈ పౌడర్‌లో. సో, ఇప్పుడైతే మనమైతే పౌడర్ అయితే చేసుకున్నాము. ఇది కూడా మనము షుగర్ వేసిన దాంట్లోనే వేసుకోవాలండి. సో, చూడండి వేసేసుకున్నాము. అన్నీ వేసేసుకొని మనం చాలా చక్కగా కలుపుకోవాలండి. సో, ఎక్కడ ఉండలు లేకుండా చాలా చక్కగా పిండి అయితే మొత్తము కలిపేసుకోవాలి. సో, చూడండి ఇప్పుడైతే ఇలా అయితే ఉందండి పిండి అయితే మనకి. సో, ఇలాగైతే కలిపేసుకున్నామండి. సో, అందులోనే మనము కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ! అవి కూడా 1 కప్పే వేసుకుంటున్నాము. సో, చూడండి 1 కప్పు మనం చూసుకోవాలండి సరిపోతుందా లేదా అని చూసుకొని లూజ్ కాకుండా కలిపేసుకోవాలి. సో, చూడండి కొన్ని పాలైతే ఆఫ్ చేసాము మేమైతే. సో, పాలు కూడా వేసేసి కాచి చల్లార్చిన పాలండి. సో, ఇలాగైతే కలుపుకోవాలండి. ఎక్కడ లంప్స్ రాకుండా చాలా చక్కగా కలిపేసుకోవాలి. సో, చూడండి ఇప్పుడైతే ఈనో పౌడర్ వేసామండి. బేకింగ్ సోడా అయితే దొరకలేదు మాకు. సో, అందుకోసం అయితే ఈనో అయితే వేసుకున్నాము. సో, ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల ఫ్లఫీగా వస్తుంది కేక్ అయితే. సో, చూడండి ఈనో పౌడర్ కూడా వేసేసుకొని చాలా చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ లంప్స్ ఉండకూడదు. మనం కేక్ ఎంత చక్కగా కలుపుకుంటే మిశ్రమం ఎంత చక్కగా కలుపుకుంటే కేక్ కూడా అలాగే వస్తుందండి. సో, గిన్నె తీసుకున్నాము. దానికి ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసేసుకోవాలి. బటర్ కానీ రాసేసుకోవాలండి. ఇలాగైతే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో, చూడండి. ఇలాగైతే రాసేసుకొని మనమైతే ఇంకా పౌడర్ ఇది మైదా పిండి ఉంటుంది కదండీ! అదంటే చల్లుకోవాలి. కేక్ ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్‌గా వస్తుంది. సో, చూడండి ఇప్పుడైతే మనం కొంచెం మైదా పిండి కూడా వేసేసుకొని ఇలాగ మొత్తం చేసుకోవాలండి ఇలాగైతే. సో, చూడండి చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా! అదైతే ఇందులో అయితే వేసుకోవాలి గిన్నెలో మనకి. ఓవెన్ ఉంటే ఓవెన్‌లో కూడా చేసుకోవచ్చండి. సో, ఓవెన్ లేదు కాబట్టి మనం ఇప్పుడు గిన్నెలోనే చేస్తున్నాము. సో, చూడండి మొత్తం మిశ్రమం అంతా ఇలాగైతే వేసేసుకోవాలండి. చాలా చక్కగా ఎక్కడ లేకుండా చాలా నీట్‌గా వేసేసుకున్నాము. ఇలాగ ఒకసారి 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. మనం ట్యాప్ చేయడం వల్ల ఎక్కడ లంప్స్ రాకుండా చాలా చక్కగా వస్తుంది. సో, కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. మనం అవి కూడా వేసుకుందాము. చాలా బాగొస్తుంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే. సో, మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నామండి. వేసేసుకొని మనం ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఏదన్నా మందపాటి గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలండి. సో, చూడండి ఇప్పుడైతే ఈ ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం మనము. సో, స్టాండ్ ఉంటేనేమో వాటర్ వేసుకోవచ్చండి. స్టాండ్ లేకపోతే ఇసుక కానీ, సాల్ట్ కానీ వేసుకోవచ్చు. నా దగ్గర స్టాండ్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా వాటర్ వేసేసి స్టాండ్ పెట్టేసి ఈ కేక్ మిశ్రమం అయితే పెట్టామండి ఇలాగా. కొద్దిగా వాటర్ మరిగిన తర్వాతే పెట్టేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసుకున్నాము. ఇంకా పైన కూడా వేరే క్యాప్ కూడా పెట్టేసుకున్నామండి. సో, చెక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయినాక ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలండి మనము. సో, చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది కదా! ఇప్పుడైతే ఒక్కసారి అయితే చెక్ చేసుకుంటున్నామండి మనమైతే. సో, ఇంకైతే అవ్వలేదు. చాలా మెత్తగా ఉంది కదా! సో, ఏంటంటే మనం ఇంకో 20 మినిట్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఒక 20 మినిట్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత కేక్ అయితే చూద్దాము ఎలా ఉంటుంది ఏందనేసి. సో, చూడండి ఇప్పుడైతే రివర్స్‌లో టర్న్ చేసామండి కేక్ అయితే మనము. ఎలా వచ్చింది ఏంటి ఆ అమ్మాయి ఎలా చేసింది ఏందనేది చూద్దాం ఇప్పుడైతే. సో, చూడండి చాలా చాలా వచ్చింది కదా! డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం మనము. ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్‌గా వచ్చిందండి కేక్ అయితే చాలా చేసింది. సో, చూడండి ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా సమ్మర్‌లో హాలిడేసే కాబట్టి ఇంటికాడ ఉండి ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి ఇంకా ట్రై చేస్తున్నాము ఇలాగైతే. సో, చూడండి కేక్ పీస్ కట్ చేస్తే ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్‌గా చాలా ఫ్లఫీగా వచ్చింది కదా కేక్ అయితే.
చాలా చాలా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంది. ఎక్కడ అంటుకోలేదండి మనకైతే. సో, మా అబ్బాయి అయితే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉంది ఏంటనేసి. సో, ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలైతే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.